చెవుల తుప్పు వదిలిపోయేటట్టుగా తెలుగు పద్యాన్ని వినిపించారు పిల్లలు. సాధనవన పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. చాలా బాగుందండి. నచ్చిందా మీ అందరికీ? బాగుంది. అరుణగారి మాట వినబడింది నాకు, ఇంకెవరి మాట వినపడలేదు. అద్భుతం, బాగుంది. శ్రీలత గారు చల్లగా మెల్లగా చెప్తున్నారు. సరే, ఇప్పుడు తెలుగు పాఠశాల 2వ గ్రూప్ వాళ్ళు డాన్స్ చేయబోతారండి. స్వాతి ఇంటూరి, రోషిత వెల్లంకి, హరిప్రియ ఏరుబండి, కోటేశ్వరరావు మారేడు, వెంకట కాళి ఆకెళ్ళ వారు గురుగులు. దీనికి ఇదిగో చిట్టా పెద్దగా ఉంది, టైం ఉంటే చదువు. టైం స్వాతి గారు పేర్లు చదవమంటారా? స్వాతి గారు అక్కడ ఓకేనా? అంటే మీకు బ్లాక్ అయితే ఓకే అంటే ఆద్య దొండపాటి, ఆశ్రిత పరసాపూర్, అకీరా సూర్యాంశ్ రఘునపు, అనయ్ భూషణ్ కటికిరెడ్డి, ఆర్యవర్ధన్ కోకటం. పేర్లు రాకెళ్ళ వారు గోకారంటే కాపాల్సిందే. సరే అండి, అయ్యా తెరదీయండి గట్టిగా, అమ్మ చప్పట్లు కొట్టండి. తెలుగు గురించి ఎంత బాగా చెప్పారు కదా. అండ్ వీళ్ళ పర్ఫార్మెన్సే కాకుండా ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. అవును, నాకు కూడా చాలా నచ్చింది. ఎక్కడ తెప్పించారో కనుక్కుందాం. ఈసారి మన ఇంట్లో ఏదైనా పార్టీ కానీ ఫంక్షన్ అయితే అక్కడే తెప్పించుకోవచ్చు. కానీ చాలాసేపు అయింది తిని, కొంచెం ఆకలేస్తున్నట్టుంది. ఒక యాపిల్ తీసుకుని 4 ముక్కలు, తెలుసు కదా నేను డైట్లో ఉన్నాను, 4 అంటే 4 కోసి తీసుకురా, కొంచెం తిందాం. డైట్ అంటే మరీ నేను ఏదో లావున్నానని కాదు, ఏదో అలా చేస్తే మంచిది అంటున్నారు కదా ఈ మధ్యలో. అందులో ఫ్రూట్స్ అంటే హెల్దీ, ఎనీ టైం తినచ్చు, అది పర్లేదు. ఇక మా తీసుకో. అదేంటే 4 అన్నా 6 తెచ్చావు నువ్వు. 4 కన్నా 6 ఎక్కువ కదా. కానీ ఒక్కటే యాపిల్ మా. 6 అంటే ఎక్కువ కదే. సరేలే, మా అమ్మకు అర్థమయ్యే వరకు చాలా టైం పట్టేటట్టుంది. అప్పటి వరకు మనం నెక్స్ట్ పర్ఫార్మెన్స్ చూద్దాం. నెక్స్ట్ వస్తున్నారు డాన్సింగ్ డివాస్ 2.0. కొరియోగ్రాఫ్ అండ్ పర్ఫార్మ్ చేస్తుంది హరిత భట్టి, అనుష పరుచూరు అండ్ సుహజ తాడినాడ. చాలా బాగా చేశారు. ఇవన్నీ అన్నట్టు ఇప్పుడు ఇన్స్టాలో ట్రెండింగ్ సాంగ్స్ తెలుసా? మళ్ళీ స్టార్ట్ చేసావమ్మా. అందులో తప్పేంటి? అయినా మొన్న నువ్వు అప్లోడ్ చేసిన ఫోటో ఏంటి? అసలు పెట్టే ఫోటోనేనా అది? ఎందుకు, ఏమైంది ఫోటోకి? డీసెంట్ ఫోటోనే కదా ఇంట్లో తీసుకున్నాము. ఒక బ్రైట్నెస్ పెంచలేదు, కాంట్రాస్ట్ తగ్గించలేదు, ఫిల్టర్ అసలే వాడలేదు. అలాగే నా ఫోటో అప్లోడ్ చేసేది. అదేనా నేను నీకు నేర్పించింది? చంపేస్తున్నావమ్మా ఈ ఇన్స్టాగ్రామ్తో. అందులో ఏముంది, సరిగ్గా ఫిల్టర్ పెట్టుకొని దిగాలి అన్నట్టు. ఇప్పుడు వీళ్ళు పర్ఫామ్ చేసిన సాంగ్స్ అన్నీ ట్రెండింగ్ అంట. మనం చేద్దామే, ఒక రీల్ చేద్దాం గర్ల్స్. మనం చేస్తే చూసే వాళ్ళని ఉన్నారు కదా. వీళ్ళందరూ ఉన్నారు కదా, చూడరా మీరు మేము చేస్తే. సరేలే, మనం తర్వాత చేసుకున్నాం. డ్యాన్స్ చేసే వరకు వదిలేటట్లేదు. అప్పటి వరకు నెక్స్ట్ పర్ఫార్మెన్స్ చూసేద్దాం. నెక్స్ట్ వస్తున్నారు గుంగ్రూ డాన్స్ స్టూడియో బడ్స్, కొరియోగ్రాఫ్ బై శాలిని లీలా. పార్టిసిపెంట్స్ దియా సురేష్, పరిణిక ఆరి, ఎనికా సుబీష్, సుభద్ర కుంటే, అహానా కుమార్, దియా ప్రశాంత్ అండ్ అహానా సరోజ్. అన్నట్టు నన్ను ఇన్స్టాలో ఫాలో అవ్వడం మర్చిపోకండి. నా వీడియోస్ లైక్ చేయండి. నా హ్యాండిల్ వచ్చేసి _Ashwini__T. వావ్, చాలా బాగా చేశారు కదా. అవును. నిత్య, ఇండియన్ స్టాండర్డ్ టైం ఏంటి తెలుసా? ఇండియన్ స్టాండర్డ్ టైమా? సెంట్రల్ పసిఫిక్, ఈస్టర్న్ స్టాండర్డ్ టైం గురించి విన్నాను, కానీ ఇండియన్ స్టాండర్డ్ టైం ఏంటి? పాపం, ఈ అమ్మాయికి ఏం తెలీదు. హలో మేడం, చెప్తావా లేదా? చెప్తా. ఇప్పుడు నా బర్త్డే పార్టీ 5కి అనుకో, నువ్వు ఏ టైంకి వస్తావు? 5కి. నోప్. నోప్ అంటే 5కి రావద్దా? నోప్. మళ్ళీ ట్రై చేయి. 5:30. నోప్.
సార్ మ్యాథ్స్ రెడీ అవుతుంది 6. ఓకే నో ఆన్సర్ కావాలా? చెప్పు. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ లేదు. నువ్వు ఎప్పుడు అయినా వెళ్ళొచ్చు, అది 6, 7, 8 o'clock అయినా. అరే రేపు కూడా వెళ్ళొచ్చు, బోల్డంత కేక్ ఇంకా అన్నం ఉంటుంది. ఓ వావ్, ఈ ఫిలాసఫీ అన్నిటికీ పనిచేస్తుందా? అంత సీన్ లేదు. ఇది పార్టీస్ ఆర్ ఫంక్షన్ కి పనికొస్తుంది, కానీ స్కూల్ గురించి మాట్లాడితే కంప్లీట్ ఆపోజిట్ గా ఉంటుంది. అవునా? ఆ స్కూల్కి 1 minute కూడా లేట్గా వెళితే స్కూల్ కంటే వాళ్ళే ఎక్కువ అప్సెట్ అవుతారు. అవును, ఒకసారి మా టీచర్ నేను లేట్గా క్లాస్కి వచ్చానని ఆ యాప్లో పెడితే నన్ను అడిగారు, ఎందుకు క్లాస్కి లేట్గా వెళ్ళావు, చదువు మీద ఫోకస్ ఎందుకు పెట్టట్లేదు, మళ్ళీ ఏదైనా జరిగిందంటే ఫ్రెండ్స్తో బయటికి పోవడం అక్కర్లేదు. అరే బ్రేక్ ఇస్తారా, చెప్పేలోగా ఎన్ని క్వశ్చన్సా? ఆ టీచర్ నా పేరు ఎలా చెప్పాలో తెలీదు, నేను క్లాస్లో ఉన్నానా లేనా వాళ్ళకి ఎలా తెలుస్తుంది? యా, వాళ్ళు మన పేరు పలుకడం ఇంకో పెద్ద స్టోరీ. దానికి ముందు ఈ పర్ఫార్మెన్స్ చూద్దాం. మన నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఇస్ ద గ్లామరస్ గర్ల్స్. అందరూ పార్టిసిపెంట్స్ కొరియోగ్రాఫర్సే. Participants are Samhita Malela, Lakshya Yeluru, Rimi Varshni, Ranvita MB, Kanuja Lakshmanan, and Pragna Reddy Papi Reddy. Wow. వావ్, ఆ పర్ఫార్మెన్స్ అదిరిపోయింది కదా. అవును, వాళ్ళ కోసం మళ్ళీ చప్పట్లు కొడదామా? నేను మొన్న ఆలోచిస్తున్నాను, మన నేమ్స్ అంత కష్టంగా ఉంటాయా? ఎందుకు అలా అడుగుతున్నావు? ఎందుకంటే మన టీచర్స్ చాలా కష్టపడతారు మన పేరు పలకాలంటే. నిజమే, ప్రతిసారి అటెండెన్స్ చేయాలంటే నా పేరు దగ్గర ఒక 1 minute ఆగుతారు. వాళ్ళు ట్రై చేసే లోపల నా చేయి పైకి వెళ్తుంది, ఆ ఛాన్స్ కూడా వాళ్ళకి ఇవ్వను. వావ్, వాళ్ళు అయితే నా పేరు ఎలా పలుకుతారు తెలుసా? ఎలా? అరౌండ్ ఎ హ్యాట్. ఏం హ్యాటు, ఏం రౌండ్ కదా, ఎంత సింపుల్గా ఉంటే అంత కష్టపడతారు. కానీ ఆ రోజులో ఎంత పెద్ద పేరు ఉండేదో తెలుసా? ఎంత? వీర వెంకట సీత సాయి నాగు దుర్గ శేషావతార సీత మహాలక్ష్మి అని ఉండేది, కానీ ఇప్పుడు మహాలక్ష్మి అని ఉంటుంది. అప్పటి గురించి మాట్లాడితే గుర్తొచ్చింది, మన పేరెంట్స్ వాళ్ళు చిన్నప్పుడు చెప్పే కథలు గుర్తున్నాయా? అవి అస్సలు నిజంగా ఉండవు. మా నాన్న ఎప్పుడు చెప్తుంటారు మనకు అంత ఈజీగా వస్తున్నాయి అని. వాళ్ళు ఏదో సముద్రాలు ఒక చిన్న సైకిల్ మీద దాటి స్కూల్కి వెళ్ళారు అని చెప్తారు, కానీ ఏదో సముద్రం కొంచెం ఓవర్ కాలేదా కదా? స్కూల్ అయిన తర్వాత ఇంటికి నడుస్తుంటే చాలా స్నాక్స్ రూపీకి వచ్చిందని చెప్పుకుంటారు. నేను దీంతో ఏం చేయాలి? పోలీస్ కేసు పెట్టాలా ఇన్ఫ్లేషన్ పెరిగిందని? కదా, మా అమ్మ ఎప్పుడు చెప్తుంటది తను టీవీ లేకుండా పెరిగిందని అని. నా మొదటి ఫోన్ కాలేజ్లో ఉన్నప్పుడు వచ్చింది. సరే, అప్పుడు మీకు టెక్నాలజీ లేకపోవడం గొప్పగా ఎందుకు చెప్తున్నారు మీరు? ఇప్పటికి కూడా మనకంటే వాళ్ళే ఫోన్ ఎక్కువ వాడుతున్నారు. ఈ స్టోరీకి ముందు ఈ పర్ఫార్మెన్స్ చూద్దాం. మన ముందుకి వస్తున్నారు Queen Bees Event 22. Choreographers are Nishita Gudipati and Anshu Reddy Mallapalli. Contestants are Anaka Pulsani, Srinika Reddy Chowdhury, Kriti Produdur and Shreya Reddy Mallapalli. ఆ అమ్మాయిలు చింపేశారా? పెరుగు తీశారు. మన నెక్స్ట్ పర్ఫార్మెన్స్ D for Dance Academy నుంచి. Extreme Dancers. Choreographer is Sujit Maganahalli and the contestants are Chaitana Malapati, Deeksha Mogireddy, Pranati Reddy, Sanvi Kalagiri and Varsha Sati. వాళ్ళు చేసే డ్యాన్స్కి నాకు మాటలు అసలు రావట్లేదు. అవును, మన నాన్నలు చాలా ఫనీ థింగ్స్ చేస్తారు కదా. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్, నేను క్లాస్లో ఉన్నప్పుడు మా టీచర్ నా టెస్ట్ స్కోర్స్ ఇచ్చింది. తన గురించి మా నాన్నకి చెప్తే ఏం అన్నారు తెలుసా? ఏంటి? ఎమోజీ. OMG, మా నాన్న కూడా అట్లనే చేస్తారు. అన్నిటికీ థమ్స్ అప్ ఎమోజీ పంపిస్తారు. ఒక్క ఎమోషన్ కూడా ఉండదు వాళ్ళ రెస్పాన్స్లో. కదా, నేను టెస్ట్ ఫెయిల్ అయినా అని అనొచ్చు, లేకపోతే కాలేజ్లో సీట్ వచ్చిందని అనొచ్చు, ఒక ప్లేన్ థమ్స్ అప్ ఎమోజీ పంపిస్తారు. కానీ కాస్కో డీల్స్ గురించి మాట్లాడితే క్రేజీ అయిపోతారు. కాస్కో లోపలికి వెళితే కార్డు మొత్తం సామాన్ ఉండాలి బయటికి రావాలంటే.
లేకపోతే 2 గంటలు స్పెండ్ చేయాలి కాస్కో లోపల. కానీ కాస్కోకి ఒకటి మంచిది ఉంది, శాంపుల్స్ మొత్తం లంచ్ అక్కడే చేయవచ్చు. కానీ ఈ ఫనీ థింగ్స్ గురించి మాట్లాడితే నాకు ఆనందంగా ఉంది, ఎందుకంటే ఈ ఫనీ థింగ్స్ ఏం మనల్ని హ్యాపీగా ఉంచుతాయి. మనం సాడ్గా ఉంటే వాళ్ళే మనల్ని హ్యాపీగా చేస్తారు. అది నిజమే. సరే, ఇప్పుడు మన నాన్నలే పర్ఫార్మెన్స్ చేస్తే ఎలా ఉంటుంది తెలుసా? తెలీదు. చూసిన తర్వాత నీకు అర్థమైంది. ఈ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఇస్ గల్లీ కుర్రాలు. కొరియోగ్రాఫర్ ఇస్ శరణ్య నుండి మండలం. Contestants are Srinivas నుండి మండలం, లక్ష్య నారాయణ చిత్రపట్ల, హరిబాబు మదినేని, చంద్రశేఖర్ రాజు అండ్ దుర్గా ప్రసాద్ రావు. గల్లీ కుర్రాలు బాగా చేశారు కదా. అవును, కుర్రగారు నృత్యాలు ఊహించేలా బాగా చేశారు. అవును, ఈ ఆటలు పాటలు చూస్తుంటే నాకు అనిపిస్తుంది ఈ ఊళ్ళోకి సినిమాలు వస్తాయా? మనం వెళ్ళాలి. కొన్ని జోకులు. అవును, ఇప్పట్లో ఏదైనా సినిమా చూసావా నువ్వు? మనలాంటి 29 సినిమాలు చూడాలని చెప్పి ఓపెన్ మూవీ వచ్చింది, దానికి వెళ్ళా. ఓ, ఇదే పేరు వింతగా కొత్తగా తిరగడానికి కష్టంగా ఉంది. చూడటానికి కూడా వింతగానే ఉంది. ఫస్ట్ చూసినప్పుడు బాగానే ఉంది, కొంతసేపటి చిరాకు వచ్చింది, కానీ కొంతసేపు అయ్యాక నా మీద నాకే అసలు వేసింది. అందుకే నాలెడ్జ్ ఈజ్ డివైన్ అన్నారు. అవును, ఎంత తాగితే అంత మంచిది. వైన్ డివైన్ అంటే వైన్ విస్కీ కాదమ్మా, చాలా గొప్పది అర్థం. ఓ, ఈ మధ్య అలా అంటున్నారా? ఎప్పుడు అలానే అంటారు. సర్లే. నెక్స్ట్ వచ్చే పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారంట, మరి పిలిచేద్దామా? ఓకే, లవ్లీ గర్ల్స్ వచ్చారు కదా. వచ్చేవాళ్ళు లవ్లీ గర్ల్స్, కొరియోగ్రాఫర్ సుహజ తాడినాడు. పార్టిసిపెంట్స్ అక్షయ బత్తుల, ఆద్య పులి, అదిశ్రీ పరసపూర్, రిద్ధిచంద్ర వృత, మీనాక్షి పిన్నింటి, లక్ష చిన్నపట్ల, నిహిరా సోనకంబలే, భువ్యక్ష సులాసు. లవ్లీ గర్ల్స్ చాలా బాగా చేశారు కదా. అవును, చాలా బాగా చేశారు. వీళ్ళని చూస్తే నాకు కూడా బాగా డ్యాన్స్ చేయాలనిపిస్తుంది. వద్దు, నువ్వు అలాంటి డిసిషన్ తీసుకోవద్దు. అంతే అంటావా? అంతే. సరే, మరి నెక్స్ట్ వచ్చే పార్టిసిపెంట్స్ పిలిచేద్దామా? నెక్స్ట్ వచ్చేవాళ్ళు షైనింగ్ స్టార్స్, కొరియోగ్రాఫర్ ఆశ్రిత శివమూర్తి, సుశ్రిత గడ్డం శెట్టి. పార్టిసిపెంట్స్ అద్విత గడ్డం శెట్టి, ఆద్య పరిహార్, రోష్నా శ్రీ సురేష్ కుమార్, జ్ఞాన ఐశ్వర్య శ్రీమకూర్తి, భావజ్ఞ మాచర్ల, నోషి ప్రసాద్ సకమూరి, తాన్వి కోత. షైనింగ్ స్టార్స్ భూమి బద్దలయ్యేటట్టు డ్యాన్స్ చేశారు కదా. అవును, చాలా బాగా చేశారు. అసలు షైనింగ్ స్టార్స్ అంటే వాళ్ళ గ్రూప్ పేరు తగ్గట్టు షైన్ అయ్యారు చాలా. స్మాల్ అనౌన్స్మెంట్, పిల్లలంతా హాల్వేలో కుకీస్ పడేస్తూ వెళ్తున్నారంట. ప్లీజ్ కొరియోగ్రాఫర్స్ కానీ పేరెంట్స్ కానీ కొంచెం చూసుకోండి ప్లీజ్. యా. నెక్స్ట్ వస్తున్న గ్రూప్ నేమ్ గుట్టబొమ్మ, కొరియోగ్రాఫర్స్ శరణ్య పిల్లై, నాట్య శాస్త్రాలయ డాన్స్ అకాడమీ. పార్టిసిపెంట్స్ అనుశ్రీ గారు, అనుమిత గారు, రుషిక పృష్టి, సాన్వి కొత్తపల్లి, ఐరా గలంకర్, వేణ్బా సెల్వన్, పావై కతిరావన్, అరింజయ్ రెడ్డి పానుగంటి, జశ్వంత్ బోడిపూడి. ముట్ట బొమ్మలు భలే చేశారుగా బొమ్మల్లా. అవును, నువ్వేంటి ఏదో కలరిస్తున్నావు? ఏం లేదు, మా బావ రాసిన ఉత్తరం చదువుతున్నా. అయినా మా బావ గురించి ఎప్పుడు నన్ను ఎగతాలు చేస్తావు కదా. చూడు, మా బావ నా కోసం ఎంత ప్రేమగా రాశాడు ఉత్తరం. అబ్బో, చాలా ఘాట్ ప్రేమే. ఏం ఎగతాలు చేయలేదు. అయినా మా బావ నా కోసం రక్తంతో రాశాడు తెలుసా ఈ ఉత్తరం. ఎవరి రక్తంతో ఎవరిని చంపాడేంటి? ఏం కాదు, తన రక్తంతో రాశాడు. అయినా మా బావ నా కోసం ప్రేమగా రాసింది ఉత్తరం చాలు. నాకెందుకమ్మా అంత అదృష్టం, నువ్వే చదివింది. నాకు సిగ్గేస్తుంది బావ, అయినా నీకోసం తాగుతా. ప్రియాతి ప్రియమైన పద్మావతికి నిన్ను చూడగానే నాకేదో వచ్చేసింది, నాకేదో అయిపోయింది. ఇంకేమైతుంది, మాయరోగం వస్తుంది. ఇదిగో నేను చదివేది వినంతే. పద్మావతి పద్మావతి నీ ఎర్రని మూతి చూడగానే పోయింది నా మతి, అయిపోయింది నా మనసు కోతి. ఇవన్నీ నమ్మితే నీ పని అదో గతి. ఇదిగో అందుకే నేను నీ బావ గురించి ఏం చెప్పను. నేను అలిగాను, వెళ్ళిపోతున్నాను పో. సరే, ఇది చెప్పేసి వెళ్దాం రా. ఓకే సరే, నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్స్ డాన్సింగ్ ఏంజల్స్, కొరియోగ్రాఫర్ వైష్ణవి కన్నన్. పార్టిసిపెంట్స్ సుసిత గడ్డం శెట్టి, శ్రీమహిత ఇంటి, అమూల్య మంత, అమృత తుమ్మలపల్లి, ఆశ్రిత సీమకుర్తి, జోషికా బన